వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దన్నూర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తి రజియా బేగం అక్బర్ బాషాతో ఎల్ఆర్ న్యూస్ సీఈఓ రాజు ముఖాముఖి. వారు మాట్లాడుతూ గ్రామానికి ఎంతో సహకారం చేసిన అని చెప్పడం జరిగింది. అదే విధంగా నేటి వసతి గాని, పంట పొలాలకు వెళ్లే మట్టి రోడ్లను గాని, ఊరిలో కట్టే దేవాలయాలకు తమ వంతు తాను ఆర్థిక సాయం చేయడం జరిగిందని చెప్పారు. ఊరిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చి, అలాగే నా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి గాను ఎప్పుడు వచ్చిన ఏ సమయంలో గాని తనకు తోచినంత సాయం చేస్తారని చెప్పారు. గ్రామంలో ఉన్న అందరు ప్రజలు, గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా ఈసారి మా ఊరికి ఎంతో కృషి చేయడం చాలా హర్షణీయమైన అని విషయాన్ని కొనియాడారు. అదే విధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి మన్నె యాదగిరి చనిపోవడం వలన మా పార్టీకి అండదండ ఎవరూ లేక అక్బర్ బాషాని నియమించడం జరిగిందని గ్రామస్తులు వ్యక్తం చేశారు. పార్టీ పరంగానే కాకుండా తన సొంత డబ్బులతో డ్రైనేజీ వాటర్ గాని, ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నింటినీ చేస్తారని గ్రామంలో ప్రచారం చేసే సభలో మాజీ ఉప సర్పంచ్ కూడా మాట్లాడారు. గత 50 ఏళ్ల నుండి చూసుకుంటూ వస్తున్నా కానీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ఇప్పుడు ప్రస్తుతం 70 ఏళ్ల వయసు గల ఉప సర్పంచ్ గా చేసిన తరతరాలుగా గడిచిన గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పనులు కూడా కాలేదని తెలియజేయడం జరిగింది. వార్డు మెంబర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనులే ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు ఏమి కూడా లేదని ప్రచారంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఎటువంటి ఆపదలు వచ్చినా ఉన్న అన్న అండగా ఉంటారని, అందరినీ ఆప్యాయతతో అన్నదమ్ములని, అక్క చెల్లెలని అందరినీ పలకరించే వారిని ప్రతి వారికి కూడా అండగా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా వార్డు మెంబర్లు లతా వీరేశం, బేగరి బాలయ్య, జ్యోతి, మంజుల, అనసూయ, రామయ్య, నాయికోటి, శ్రావణ్, రామలింగం, బోయిని నరసింహులు, ప్రభాకర్, కర్రె అంజయ్య, చాకలి కిష్టయ్య, చాకలి నాగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది. బోర్ వాళ్ళు చేసుకున్నారు. మనం ఇంకా చిన్న చిత్తకాయ ఏమని ఉంటే మన దగ్గరకు వస్తే అందరికీ కూర్చోమెట్టలు కానీ లేదనకుండా మనం ఖచ్చితంగా గ్రామంలోని పేద కుటుంబానికి కూడా ఇబ్బంది ఉన్నా కానీ పోయిన ప్రతి వ్యక్తికి ఆదుకునే కుటుంబానికి కూడా ఫస్ట్ నుంచి అయినా ఆదుకున్నాడు. అదే మనస్తత్వం. ఎవరైనా ఇబ్బందులలో ఉన్నామని పోతే లేదనకుండా కాదనకుండా వాళ్ళని ఉత్తగా వెనక మళ్ళీ కొట్టకుండా పార్టీలో ఉన్నప్పుడు కూడా చేశారు, ఎప్పుడైనా కూడా మీ వంతు సహకారం, మీకు తగినంత సహకారం, మీ వంతు సహకారం వాళ్ళకు చేయడం జరిగింది. ఇప్పుడు కుసంగిలో అప్పుడు హనుమాన్ల టెంపుల్ కలిసి మనం ఆడ కూడా భారీ ఎత్తుగా సాయం చేస్తాం. వడమట్పల్లిలో కూడా మనం ఆ గుడి భారీ ఎత్తుగా సాయం చేస్తాం. ఇప్పుడు మల్కాపూర్లో కూడా వాళ్ళకు కూడా సాయం చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చిన ఖచ్చితంగా పొట్టి చేతులతో పోయేట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈ ఊరికి చేసే మొట్టమొదటి పని తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు. ప్రతి ఎక్కడ నడిచినా కానీ మట్టి అంటకుండా ఇంట్లోకి పోవాలి. ఇక్కడ ఉన్న యువతకు కానీ మంచి నేను కూడా కాంట్రాక్టర్లము, ఇండస్ట్రీ లోపల మనకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాము. ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి కూడా ఇలా వాళ్ళకు ఉపాధి ఉపాధి జిల్లాలు కూడా ఎవరన్నీ ఒంటరి మహిళలు ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా వాళ్ళకు కూడా ఉపాధి కలిగించే ప్రయత్నం ఖచ్చితంగా మనం గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి చేస్తాం. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మా గ్రామ ప్రజలు ఏది కూడా నేనున్నా అని ముందుండి వాళ్ళకు సాయం చేస్తాం. గ్రామాభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారు. కాకుండా ఇంకో కోరిక ఉన్నది మాకు, జూనియర్ కాలేజీలో చేయాలని. ఎందుకంటే ఇప్పుడు మాది ఎస్ఎస్సి సెంటర్. ఇంతకుముందు కూడా మనం ఎస్ఎస్సి వాళ్ళకు బెంచ్లు, టేబుల్ అన్నీ ఇస్తాము. స్కూల్కు మాత్రం విద్యలో మాత్రం వాళ్ళకు ఎట్లయినా కానీ అందరూ టీచర్లు కానీ ఎవరైనా వచ్చి అడిగి చేసే ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దశ, ఇంకోటి జూనియర్ కాలేజ్. ఇది ఖచ్చితంగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. మా సొంత గవర్నమెంట్ ఇవ్వకుండా మా సొంత పైసలతో కూడా లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మా దగ్గర ఏమున్నదంటే ఇక్కడ పోయే రోడ్డు ఎటుగడ్డకు
లేదు కరెక్ట్. చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ అక్కడ పీర్లు ఉన్నాయి, పాత దర్గా ఉన్నది ఒకటి, దుబ్బగట్టు తవ్వ, వెంకటేశ్వరుని గుడికి ఒక రోడ్డు, దానికి వెళ్ళి మళ్ళీ పీర్ల కాడికి వెళ్ళి ఇక్కడ వచ్చే వేదికట్ట దాకా రోడ్ వేస్తాము. మొత్తం ఇప్పుడు మా శివారు ఎంత ఉన్నదో ఈశ్వరుని గుడి కాడికి వెళ్ళి బాగు దాకా మా గ్రామ పంచాయతీ పరిధి లోపల లైట్లు ఇదొక హైటెక్ సిటీ కనిపించాలి. ఎవరన్నా వచ్చి చూస్తే ఏమని నేను ఇక్కడ ఉన్నానా హైటెక్ సిటీలో ఉన్నానా అని అనుకోవాలి. రైతులకు పోయేటందుకు ఏ ఏరియాలకు పోయినా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్లు మాత్రం ఖచ్చితంగా వెళ్ళలేము కాబట్టి అది ఖచ్చితంగా రోడ్లు మాత్రం రైతులకు అన్నీ మాకు బాటలు ఉన్నాయి. ఆ బాటలకి ఏం చేస్తామంటే మొత్తం గుంతలు లేకుండా రోడ్లు చేసి వాళ్ళకి కంకర వేసి వాళ్ళకి మంచి స్పందన ఉన్నది. గెలుస్తున్నాం మేము, మాకు మంచి స్పందన ఉన్నది. మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నది. మా లోపల అన్న కూడా ఒక కుటుంబం యాదగిరి అని ఉండే వాళ్ళు కూడా మా మంచి మిత్రుడు, స్వర్గీయులు కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మాకు ఉంటాయి. స్వర్గీయానికి పోయినా కానీ మాకు ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళ మిస్సెస్ కూడా మాతో సహకరిస్తున్నారు. వాళ్ళని కూడా తీసుకొని కలుపుకొని బీఆర్ఎస్లో పోటీ లేదు, వేరే వాళ్ళు రెబెల్ లేరు కాబట్టి మేము బీఆర్ఎస్ వాళ్ళ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి ప్రజలు ఖచ్చితంగా నా ఎంట నడుస్తున్నారు. వాళ్ళే నాకు సహకరిస్తున్నారు. యాదగిరి రోజు లేకపోవడం ఒక పెద్ద లోటు, తీరని లోటు. అది మాకు తీరని లోటు. యాదగిరి ఉంటే నాకు ఈ భారం కూడా ఉండకుండా ఆయన ముందుకు నడుస్తుంటే నడిపించేస్తారు. మనం కూర్చున్న దావనే చేస్తుంటే ఆయన ముందుకు నడిపించి ఉన్న భారం అంతా ఆయన నివేసుకొని నడుస్తుంది. ఆయన లేని వలన ఏకాకులు అయిపోయారు. వీళ్ళకి సరి అయిన నాయకులు లేక, నాయకత్వం వాయించేటోళ్ళు లేక, అవతల అపోజిషన్ పార్టీ గట్టి కాంటాక్ట్ ఉండాలని మనకు నిలబెట్టి వాళ్ళు సహకరిస్తారు. మేమందరం నువ్వు ఉండాల్సిందే అని కరాఖండిగా చెప్పడం వల్ల ఆయన రావడం జరిగింది. ఆయన ఏదో ఆశించి ఊరు నుంచి ఏదో తీసుకోవాలనే ఉద్దేశం కాదు, ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఏది చేసినా ఊరు గ్రామాభివృద్ధి కోసమే చేస్తారు. రెండోది నాకు కావాలి, ఇది నేను తీసుకోవాలి, నేను వేరేది తీసుకొని నేను ఇంకా డెవలప్ కావాలనే ఉద్దేశం కాదు. ఏది ఉన్నా గ్రామాభివృద్ధి కోసం మనం ఆహర్నిశలు కృషి చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రోడ్లు చూడండి, ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు చూసే ఉంటారు. అక్కడ మాదిగిళ్ళలో కానీ ఇక్కడ ఎస్సీ కాలనీ రావడానికి గుంతలు ఉన్నాయి, కనీసం పట్టించుకునే వారు లేదు. పట్టించుకున్నప్పుడు ఇప్పుడు నేనున్నా అంటూ ముందుకు వచ్చి మొన్న చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, కావాల్సి చేస్తున్నా అనే ఉద్దేశంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఈ త్వరలోనే ఆ వర్కులు కూడా చేస్తున్నాడు. ఈ ఎలక్షన్ కమిటీ పైసలు వచ్చినా రాకపోయినా మన సొంత పైసలతో చేద్దామని ఇట్లా అదే ఆ భావన రావడమే గొప్ప తాడు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు చెప్పడం మటుకే చెప్పారు కానీ గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి పెట్టమని అడిగినా రేపు మాపు అంటూ ఇట్లా కాలం ఎలా తీసారు, మొత్తం అయిపోయింది. కాలం గడిపేసి వర్క్ మాత్రం చేయలేదు. మనం చెప్పడం కాదు, అందరికి ప్రతి ఒక్కరు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు కానీ డెవలప్ అనేది లేదు. ఇప్పుడు వాళ్ళని కాకపోతే వాళ్ళని నిలదీసి అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏమనంటే నిధులు రాలేవు, కేంద్రం ఇవ్వలేదు, గ్రామ పంచాయతీ ఫండ్ లేదు, ఇది చెప్పారు కానీ సాకులు చెప్పుకుంటూ కాలం దాటేసారు అంతే. ఇప్పుడు ఇప్పుడు అక్బర్ పాషా గారు ఏంటంటే మన జేబు నుంచి పెట్టినా సరే నా వాళ్ళు, నా ఆడకట్టు, నా గ్రామం, నేను అభివృద్ధి చేస్తా అనే ఉద్దేశంతో ఇట్లాంటి మనస్తత్వం చాలా అరుదు. ఇప్పుడు చెప్పడం మటుకు చెప్పేసి దాటేసే వ్యక్తి కాదు. ఎవరు నాకు ప్రాబ్లం ఉందని ముందుకు పోతే నా దగ్గర లేదు అనకుండా నా వంతు సాయంగా నేను ఎట్లా అంటే ఉడతా భక్తిగా అన్నట్టు కనీసం ఉత్తగా తోలేయకూడదు అనే ఉద్దేశంతో అట్లా భావన ఉండడం ఈయన చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఏదున్నా మనము చేసినంత మనకు చేతనైనంత పని నేను చేస్తా, నేనున్నా, నువ్వు భయపడకని అవతలోడు ఇవతలోడు అని కాదు. ఎవరు వచ్చినా కాదు లేదు అనకుండా తోలిచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయనను మేము అందరం కలిసే తీసుకొచ్చినాం. నేను ఉండా, మీరు ఎవరన్నా ఉండని, నేను సపోర్ట్ చేస్తా, ఏదున్నా నేను చూసుకుంటా అనే ఉద్దేశంతో చెప్పినా, లేదు మీరే ఉండాలి, మీరుంటేనే మాకు ఒక అండ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము తీసుకురావడం జరిగింది. సీనియర్ నాయకులు కాకపోతే ఇన్ని రోజులు ఆయన ఎన్నుకుండి చేస్తుండే. ఇప్పుడు స్వర్గీయ యాదగిరి గారు ఇప్పుడు లేకపోవడం ఇది మా పార్టీకి తీరని లోటు. ఇక ఆయన లేడు అని కూర్చుంటే కాదు కదా, ఇక పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మాకు అక్బర్ పాషా గారు ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పార్టీ అందరం ఆయనకు ఏకీభవించినాం. నువ్వే ఉండాలని చెప్పేసి గెలుపు కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నాం. మేము గెలుస్తున్నాం 100%. థ్యాంక్ యూ. సంవత్సరాల నుంచి తీసుకుంటే గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా చేసింది. ఇన్ని రోజులు ఒక 13 నుంచి 19 వరకే టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలవడం జరిగింది. ఉన్న పెండింగ్ వర్కులన్నీ పూర్తిగా చేశాడు యాదగిరి.
టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. మంచికి చెడుకు అందరం నిలబడినాము, అభివృద్ధి చూపించినాము. కొత్త బసంచెల నుంచి ట్యాంక్ వరకు కొత్త లైన్ వేయించినాము. పెండింగ్లో ఉన్న 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న మోటార్ కట్టించినాము. పురాతన పట్టించుకోలేదు టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నప్పుడు. మా బీసీ కాలనీ ఎస్సీ కాలనీకి చర్చి కూడా ఎన్నిసార్లు చర్చ్ అనేది ఉండాలి, పురాతనమైనది ఉండేది. అందరి సహకారంతో ఎస్సీ కాలనీ కన్వర్ట్ చేయడం జరిగింది, బీసీ కాలనీకి చేయడం జరిగింది. ఈశ్వరుని శివాలయం ఉన్నది, శివాలయం కూడా చేయడం జరిగింది. అక్బర్ పాషా సహకారంతో, గ్రామ యాదగిరి సర్పంచ్తో, గ్రామ పెద్దలతో చేయడం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తిగా ముందుకు తీసుకెళ్ళాము. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మిషన్ భగీరథలో వేసిన కల్వెట్లు, మెయిన్ రోడ్లో కల్వెట్లు ఉన్నటువంటి పలిగిపోయిన ఎంత చేయమన్నా కానీ ఈ ప్రభు ఒక వార్డు మెంబర్ ఈయన మొన్న ప్రస్తుతం ఆయన అడిగినా కానీ ఏదానికి కూడా పట్టించుకోకుండా మాకు ఈ విధంగా చేసారు. కాబట్టి రేపు మా పండుగ దాటేసి మా అభివృద్ధి అనేది కుంటుపడ్డది. కాబట్టి సంగారెడ్డి నుంచి వచ్చిన ఈ మా ఊరు అతనే సంగారెడ్డిలో ఉంటాడు. కాకపోతే మేమందరం నిలబెట్టి బలవంతంగా వద్దు అని చెప్పినా కానీ సరే మాకు నాయకత్వం లేదు అని చెప్పి నిలబెట్టుకొని మేము ముందుకు సాగడం జరుగుతుంది. ఇక భగవంతుని ఆశీస్సులు, గ్రామ పరిషత్ ఆశీస్సులు మా మీరు ఉండాలని కోరుకుంటూ గ్రామంలో వార్డ్ నంబర్గా చేశాను. ఇంతకుముందు అభివృద్ధి పనులు ఎలాంటివి జరగలేవు. నేను వార్డ్ నెంబర్గా యాదగిరి టీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డ్ నెంబర్గా చేసిన. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాను. అక్బర్ పాషాని ఇక్కడికి తోలుకొచ్చింది మేమే. గెలిపించుకోవాలని కోరుకుంటూ అభివృద్ధి పనులకు చేస్తామని పనులు ఎలాంటివి జరగలేవు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు హామీలన్నీ ఇచ్చారు కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు మాకు అభివృద్ధి కావాలంటే అక్బర్ పాషా రావాలి అని చెప్పేసి కోరుకొని మేము సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు పిలిపించి ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానించి ఆయన గెలుపు కోసమే మేము పోరాడుతున్నాం. అయినా ఊరి మీద పనులు జరుగుతలేవు. ఆయనకు ఆ ప్రభుత్వం నుంచి 10 ఏళ్ళ నుంచి అప్పుడు చేసిన ఇప్పుడు చేసిన 50 ఏళ్ళ కల్లా చూసుకుంటూ వస్తున్నా. 50 ఏళ్ళ ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వాలు వచ్చి నుంచి ఎంబడి పడితే కూడా వాళ్ళు పని చేయలేవు. కాంగ్రెస్ వాళ్ళు ఏ పని చేసినా ఎంబడుకి చేయాలంటే కథం దాని పిల్లికి పెట్టారు. ఈయనని యాదవ్ని గెలిపించి నుంచి సర్పంచ్ చేస్తే ఇటు ఆడకట్టుకు మంచి లేదంటే ఈ పని చేసిండు. ఇప్పుడు అందరు చెప్తున్నారు, మస్తు మాట చెప్పినా కానీ ఆయన పట్టించుకోడు, చెయ్యడు. యాడేసిన కొంగరికి అనే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నాయకులు చెప్తారు అందు విషయం బట్టే మేమన్నా గ్రామంలో 50 మందిని కూర్చుంటే దీని పరిష్కారం అయితలేదు, దీన్ని ఎట్లా చేద్దామనే ఉద్దేశంతో సార్ని పిలిపిస్తే అవుతుంది. ఇది సరి అయిన నాయకుడు అయితేనే ఈ ఊరు డెవలప్ అవుతుంది. ఇది వీళ్ళతో కాదు, వీళ్ళు ఇప్పుడు మాటలు చెప్పి అవతల పడతారు. అది కాదని ఉద్దేశంతో 50 మందిని కూర్చునబెట్టి నేను పిలిపించి వీళ్ళందరినీ జమ చేసి పెద్ద మనుషులతో పని చేసి ఆయన పుట్టించిన గ్రామం అభివృద్ధి జరగాలంటే సార్తోనే అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చెప్పని చేస్తాడని మనకు అభిమానం ఉన్నది. 10 మందికి ఒట్టి ఉన్నప్పుడే ఆదుకుంటున్నాడు. నాకు కాదు 10 మందికి ఊరు అందరికీ తెలుసు. అవసరం పడేది అత్తమని ఆచరి పోతే కూడా 10 మందికి ఆదుకుంటున్నాడు. ఆయనకు అందరికి చిన్న పెద్ద అందరికీ తెలుసు. ఉంటానా ఏం లేకుండా ఒక మెంబర్ లేడు, ఒక సర్పంచ్ గాడు ఆయనకు సపోర్ట్ చేసిండు, ఈయనకి నిలబడితే ఈయనకు సపోర్ట్ చేసిండు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకం అవుతారు. వాళ్ళు వ్యతిరేకం ఆయనకు సపోర్ట్ చేస్తే నిలబడితే అయినా సరే కూడా అయితేనే వాళ్ళకి తట్టుకుంటాడని ఉద్దేశంతో నిలబడి మేము గ్రామ పెద్దల అందరం కలిసి 50 మంది కూర్చుండి దీన్ని నిర్ణయం చేసి ఆయన నిలబెట్టుకుని మాకు కారణమైంది. గెలిపించుకుందామనే ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ళ చరిత్ర చూపిస్తాం. 20 ఏళ్ళ సీనియర్లు అంటారు. రెడ్డిల రాజ్యం ఇది. రెడ్డి చెప్పినాడు మేము ఓట్లేస్తాం. రెడ్డి నాడు ఓరేస్తాయి కూడా ఏం కథ అడిగితే రెడ్డి చూసిన పాపాలు లేదు. ఏనాడు పాపం చూసింది వెనక చూసిందే కానీ ముంగడ ఒకటే ఉంటారు. కాపోలు ఏమంటారు మేము ఉన్నాం కదా అని చెప్తారు. ఒక్క దళితులను గిట్ట పొలాల కాడి పోలిస్తలేరు. భూములు గుంజుకుంటారు వాళ్ళ మా ఎంబడి రాకపోతే మా భూములు చేయొద్దని చెప్తున్నారు. ఇది ఇంత రెడ్డిల రాజ్యం ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ పరిపాలన? అంటే మా భూములు చేయాలంటే మాతో పాటే ఉండాలంటారు. వేరే వ్యక్తిని ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళకి రేపటి తిరగాదు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి తిరగాలి. నేను లిబర్టీకి ఎట్టుంటే కట్ చేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు ఇప్పుడు సిద్ధాంత క్యాండిడేట్ ఆయన 20 ఏళ్ళ సార్లు వాడికి వచ్చిన సార్లు వాళ్ళు ఎంబడి తిరిగితే వాడు ఇవాళ ప్రతిపక్షంగా నిలబడితే మన పొద్దుని కిడ్నాప్ చేస్తామని ప్రయత్నం చేసి అది అంత దుర్మార్గం ఎందుకు చేస్తుంది ఈ రెడ్డిల రాజ్యం? ఇప్పుడు రెడ్డిలు నిలబడితే రెడ్డికి వెయ్యాలని ఏమున్నది? ఊరు బాగుపడాలని అభివృద్ధి చేద్దామని కాదు. నేను లిబర్టీ నేను చేయాలి. ఆయన కాంట్రాక్ట్ ఉన్నాడు, ఆయనకి ఏం అవసరం లేనోడు పేదవాడిని పెడితే ఏమవుతుంది? ఆయనకు ఎదిరించే ఆయనకు అధికారం లేదా?
వీళ్ళకే ఉన్నదా? రెడ్డిలకే ఉన్నదా రాజ్యాంగం? దళితులకు లేదా? ముద్రాజికి లేదా? ఏ కులానికి లేదు? మేమే చేయాలి, మా వెనకనే ఓటు తిరగాలంటే వీళ్ళు అయ్యే జాగ్రత్తగా భూములు గుంజుకుంటారా? ఓటు వేయకపోతే భూములు గుంజుకుంటారా? ఈ లెక్కల